కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గతంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. నిన్న జాబ్ క్యాలెండర్ ఏకంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగులు, అభ్యర్థులు ఏమంటున్నారు? ఎట్లుందన్న జాబ్ క్యాలెండర్? అన్న నా పేరు సతీష్. ఇప్పుడు జాబ్ క్యాలెండరు మంచిగానే ఉంది. ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం మంచిగా ఉంది. కానీ చెప్పు, అన్ని అబద్ధాలు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కంటే కొద్దిగా ఇది చాలా బెటర్. జాబ్ వేస్తామని డేట్లతో సహా ఇచ్చిర్రు. కానీ ఏ జాబ్ ఇప్పుడు గ్రూప్ 1కి ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, గ్రూప్ 2కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, డిఎస్సికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 3 ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయని చెప్తే ఇప్పుడు పని చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరికి దాదాపు జాబ్ ప్రిపేర్ 30 సంవత్సరాలు వచ్చినాయి అన్న. 35 సంవత్సరాలు ఉన్నారు. ఈ మీడియంలో ఉన్నారు అందరూ. చాలా అశోక్ నగర్లో అయినా, దిల్సుఖ్ నగర్లో అయినా, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీలో ఎంతోమంది 30 సంవత్సరాలతో వేజ్ ఉన్నారు. వారు చాలా వేజ్. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు గ్రూప్ 2లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, డిఎస్సిలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని చెప్తే వాళ్ళు పోస్టులు బాగానే ఉన్నాయి, చదువుకుంటే మంచిగా ఉంటుంది, పోస్టులు లేవు, అసలే లేవు, మన పని మనం చేసుకుందాం అనేది ఏదనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. కాబట్టి పోస్టులు చెప్పబడడం అనేది చాలా తప్పన్న ఒకటి. ప్లస్ ఇప్పుడు వీళ్ళు టీఎస్పీఎస్సీ ద్వారానే అమలు చేస్తారు, టీఎస్పీఎస్సీగా ఉపచెప్తారు. కానీ మంచిగా ఉంది. కానీ ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయని చెప్తే డేట్లు బాగానే ఇచ్చారు. టైం కూడా మంచిగా కేటాయించారు. టైం కూడా మంచిగా కేటాయించారు. టైం కూడా మంచిగా, ప్రతి ఎగ్జామ్కి 3 months గ్యాప్ ఉంది. మంచిగా ఉంది, గ్యాప్ మంచిగా ఉంది. టైం కూడా మంచిగా ఇచ్చారు. కానీ ఎన్ని పోస్టులకు ఎంత ఉంది అనే వేకెన్సీ ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఏం చేయలేదని మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. విద్యార్థులు ఓన్లీ ఒక నిరుద్యోగులు పోరాటం చేస్తే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మనం ఏమన్నాడు, మేము రాగానే వచ్చిన సంవత్సరానికే 2 లక్షల ఉద్యోగాలు నింపి మేము డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే లోపల అందరికి ఉద్యోగాలు వస్తాయని మేము అనుకున్నాం. సంబరాలు చేసుకొని మేము కేసీఆర్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాగానే వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. కాబట్టి ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనకు మెన్షన్ చేస్తే ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది మెన్షన్ చేస్తే బాగుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి, డిఎస్సిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, గ్రూప్ 2లో ఎన్ని ఉన్నాయి, గ్రూప్ 3లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి చెప్తే మేము ప్రిపేర్ కావాలన్నా వద్దా అని డిసైడ్ అయ్యి మా పని అసలు చదువుకుంటే మంచిగా ఉంటుందా, లేకుంటే పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుందా, లేకుంటే పని చేసుకుంటే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు అప్పులు తెచ్చి దిల్సుఖ్ నగర్లో సంవత్సరాలకు అప్పులు కట్టుకొని జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకు నమ్మకం కలగాలంటే ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్తే చాలా నమ్మకం కలుగుతుంది. డిఎస్సి అయితే 5,000 ఉంటాయి, 6,000 ఉంటాయి అన్న. నెక్స్ట్ డిఎస్సిలో 6,000 ఉంటాయి. అన్ని కలిపి 30,000 ఉంటాయి అన్న. 30,000 20,000 ఉంటాయి. ఇంకా 20,000 కావు మరి. 2 లక్షలు ఎట్లయితే అన్న? ఒక ఏడాది 30,000 ఇస్తే మరి చివరికి వచ్చేసరికి 30,000 ఉంటాయి. ఎట్లా అంటే చెప్పింది నేను, డిఎస్సి 6,000 నువ్వు చెప్పింది వేసుకో. పోలీస్ డిపార్ట్మెంట్ 10-15,000 మధ్యలో, 10-15,000 మధ్యలో. గ్రూప్ 2 2,000 1000 మధ్యలో అంతే ఉంటాయి. గ్రూప్ 1 500 1000 మధ్యలో. సరే అందాదా, సరే ఓకే, సరే 100 200 ఎన్ని లెక్క పెట్టు. మరి నేను చెప్పలే, 20-30,000 మధ్యలో వేస్తారు అంతే. 20 ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయి 2 లక్షలు చాలా వేస్తారంటారు. వార్డు మెంబర్ పోస్టులు, సర్పంచ్ పోస్టులు అన్ని కలుపుతారట. ఇది మన గవర్నమెంట్ ఉద్యోగాలు అవి రాజకీయం అన్న. టెట్ కలిపిరా కలపలేదా? ఏం టెట్? ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ టెట్ ఉంటుందిగా, ఎలిజిబిలిటీ, అది కూడా ఇలా నూకిర్రు దేంట్లో. ఇప్పుడు జాబ్ క్యాలెండర్, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పెట్టినప్పుడు అవి పెడితే తప్పేంది అంటారా? అట్లా అదేం టెట్ కూడా కొద్దిగా డిపార్ట్మెంట్ అది కూడా ఉంటుంది, ఎగ్జామ్ డిఎస్సి ఉంటుంది కదా. ఎట్లా ఉంటుంది టెట్? 4 లక్షలు రాస్తే 4 లక్షల పోస్టులు వేసినట్ట? కాదులే కానీ మరి ఎట్లా అది టెట్ అనేది కూడా కొద్దిగా డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంది. దీనికి కూడా సెట్ పెడతారు ఎగ్జామ్ అంటే అది బెటర్ అవుతుంది. కానీ చెప్తే ప్రిపేర్ అవుతారు కదా ఇప్పటి నుంచే చెప్తే ప్రిపేర్ అవుతారు కదా.
ఇప్పుడు డిఎస్కి ప్రిపేర్ కావాలంటే టెట్ క్వాలిఫై కావాలి. టెట్ క్వాలిఫై కానీ టెట్ ఎప్పుడు పెడుతున్నాయి అంటే ఇప్పుడు సన్నద్ధం అవుతారు కన్నా అట్లా దాన్ని సపరేట్ గా పెట్టాలి. ఉండదు అది పెట్టొద్దులే, జాబ్ క్యాలెండర్లో ఉండొద్దులే. అది కరెక్ట్ నువ్వు చెప్పే కరెక్టే, జాబ్ క్యాలెండర్లో పెట్టొద్దు. అది కాకపోతే పెట్టిరు, దానికి మనం ఏం చేస్తాం చెప్పు. నేనైతే నాకైతే డౌటే అన్న. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో మళ్ళీ బాగుంటాయి, అప్పుడు బాగుంటాయి. అప్పటిదాకా వెయిట్ చేయాలి మరి. ఇంకా అంతేగా మరి, ఎవరికైనా అవసరానికి వేస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం ఉంది అట్లా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇప్పుడు కేసీఆర్ వచ్చి బంగారు తెలంగాణ ఆగం చేసిండు, నేను వచ్చి బాగు చేస్తా అంటుండు. మరి బాగు చేస్తా అన్నప్పుడు, ఒక దారిలో తీసుకుపోతా అన్నప్పుడు తీసుకుపోయి దాన్ని నెరవేర్చాలి. ఫ్యూచర్లో రాహుల్ గాంధీ పీఎం కావాలంటే ఇక్కడ మంచి చేయాలి. ఇక్కడ మంచి చేస్తేనే మిగతా రాష్ట్రాల్లో కూడా అరే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మంచిగా ఉంటుంది, మంచి పరిపాలన చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా వస్తే బాగుంటుంది అన్నట్టు జనాలు కూడా ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు మెయిన్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఒక నిరుద్యోగుల వల్లనే. కేసీఆర్ అంతా బాగా చేసిండు. ఇప్పుడు ఏమంటారు తెలుసు, పల్లెటూరులో పోతే కేసీఆర్ గవర్నమెంట్లు ఉంటే మాకు నీళ్ళు వచ్చినాయి. నిజమన్నా, మా ఊర్లో మాకు నీళ్ళు వచ్చినాయి. మా ఊర్లో నేను నిజంగా చెప్తున్నా, నిరుద్యోగులకు ఒక్కడికి అన్యాయం చేసిన కేసీఆర్ అందరికి న్యాయం చేసిండు. ఉద్యోగాల సంగతి ఉద్యోగాలు నేను చెప్పింది నాన్న, నేను ఎందుకు అంటున్నా అంటే ఈయన కూడా అదే సార్లో పోతుంది అంటున్నా. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో మా ఊర్లో, మా పల్లెటూరు మాది ఇక్కడ సూర్యాపేట పల్లెటూరులో 2 సార్లు వచ్చి 2 టర్ములు నీళ్ళు వచ్చినాయి. మా చెరువులకు నీళ్ళు వచ్చినాయి, మంచి పంటలు బాగా పడినాయి. రైతులు సంబరాలు చేసుకురు కేసీఆర్ గవర్నమెంట్ లో. నువ్వు అనకుండా అది నిజం. చెప్పండి. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు నిరుద్యోగుల వ్యతిరేకత వల్లనే ఓన్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి నిరుద్యోగులని మంచిగా నమ్మకంగా ఉద్యోగాలు ఇచ్చి మంచి పోస్టులు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటేనే మరి 2 లక్షల భర్తీ చేయాలన్నా. నమ్మకం ఉందా? ఏమంటారు తమ్ముడు? అమ్మ ఉరుకుతుంది, ఫోన్ వస్తుందట. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పూర్తి చేస్తారని నమ్మకం ఉందా? ఏమంటారు ఈ పిల్లలు, ఏమంటారు చదువుకునేటోళ్ళు? నా నమ్మకం లేదంటారు అన్న, నమ్మకం లేదంటారు. ఓకే రైట్. అంటే ఇది నిరుద్యోగుల అభిప్రాయం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నట్టుగా నిరుద్యోగులు నమ్మకం లేదు మాకు, అది కూడా అడుగుతారు. నమ్మకం లేదు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేట పోస్టులలో కేవలం 30,000 రావచ్చు, అంతకంటే ఎక్కువ రావు. 5 ఏళ్ల కాలానికి ఇదే 30,000 వేసుకుంటూ పోతే కూడా ఈ పూర్తి కావు. వాళ్ళు ఇచ్చిన 2 లక్షల హామీలు నెరవేరదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఓయూ స్టూడెంట్స్. గర్భసి సురేష్తో రవిచంద్ర, ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ టీవీ.